లోయర్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వాదనలు వినిపించగలిగే సామర్థ్యం, ఆర్థిక స్తోమత కూడా మీకుంది. చంద్రబాబు నాయుడు గారు కనుక ఆ విధంగా గాలి ఆరోపణలు మీ మీద చేస్తే ఇవాళ నాడు మీరు చేసింది గాలి ఆరోపణలు అని చెప్పి నిర్ధారణ అవుతూ ఉంది. ఇవాళ ఎన్డీఏ కూటమి మీ మీద జరుపుతున్న విచారణలో ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో అవుతూ ఉన్నారు. మీ వర్షన్ చెప్పుకోవడానికి మీకు నోటీసులు ఇచ్చి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. మీరు పారిపోతూ ఉన్నారు. మీరు న్యాయస్థానాన్ని అప్రోచ్ అవుతూ ఉన్నారు. అన్ని అవకాశాలు వినియోగించుకున్న తర్వాత అప్పుడు కాండుపట్టు సిచ్యుయేషన్లో కోర్టులకో విచారణ సంస్థకో సరెండర్ అవుతున్నారు. మీకు సంబంధించిన డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఎదురుగా పెట్టి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. మీరు తెలియదు, మర్చిపోయాం, గుర్తులేదు అనే అదుర్సు సినిమా డైలాగులు మీరు చెప్తున్నారు. అంతేగాని ఆనాడు జరిగిన దాన్ని, ఈనాడు జరిగిన దాన్ని ఒకే ఘాటన కట్టి గుర్రాన్ని గాడిదని ఒక ఘాటన కట్టే ప్రయత్నం మీరేం చేశారనేది ప్రజలకు ఒక స్పష్టత ఉంది. కాబట్టి ఇవాళ ప్రజల నుంచి ఈ విధమైన శిక్ష మీరు ఎదుర్కొన్నారు.